వెల్కమ్ టు జీవీ న్యూస్. జగ్గారెడ్డిపై సదాశివపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. ఉదయం సదాశివపేట పట్టణంలోని చాంద్బాయ్ హోటల్లో వృద్ధులకు పేదలకు డబ్బులు పంచిన జగ్గారెడ్డి సమాచారం అందుకుని జగ్గారెడ్డిని అక్కడి నుండి పంపించి వేసిన పోలీసులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపిన సదాశివపేట సీఏ వెంకటేష్. ఓకే అంటే బైక్ క్యారీ చేయడానికి ఒక నిమిషం గాడికి ఫోన్ అక్కడికి వెళ్ళి వచ్చినట్టు 2 నిమిషాలు ఒక 2 మినిట్స్. ఓకే సార్. ఓకే. ఈరోజు ఉదయం అందాజ 10:30 గంటల సమయంలో సదాశివపేట్ పట్టణ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి చాంద్బాయ్ హోటల్ దగ్గర శ్రీ జగ్గారెడ్డి గారు డబ్బులు పంచుతున్నటువంటి సమాచారం రాగా అక్కడికి ఎఫ్ఎస్టీ టీం వెళ్ళింది. అక్కడికి వారితో పాటు మేము కూడా వెళ్ళినాం. అక్కడ పబ్లిక్ అంతా గుమిగూడి ఉన్నారు. అక్కడ అట్లాంటి డబ్బులు వంచడం ఏం జరగడం లేదు. కానీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఎలక్షన్కు ముందు 48 గంటల ముందు ఒక ప్రాంతానికి చెందినటువంటి రాజకీయ నాయకులు వేరే ప్రాంతంలో ఉండకూడదు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. దాన్ని ఎలక్షన్ కోడ్ నిబంధనను ఉల్లంఘించినందుకు జగ్గారెడ్డి గారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత జగ్గారెడ్డి గారిని అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ని పంపించి వేయడం జరిగింది. దాని మీద ఫిర్యాదు రావడం జరిగింది. మనకు ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఎస్టీ టీం ఫిర్యాదు మేరకు మనము జగ్గారెడ్డి గారి మీద ఎలక్షన్ కోడ్ వైలేషన్ ఉన్నందున కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఏ విధంగా ఎవరైనటువంటి రాజకీయ నాయకులు ఎలక్షన్ కోడ్ నిబంధన ఉల్లంఘించినట్లయితే వాళ్ళ మీద చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయి.